మధుర మీనాక్షి, అందరినీ చల్లగా చూడమ్మా. అయ్యో, ఏంటా సౌండ్? సార్, లోడ్ వచ్చింది సార్. ఎవర్రా నువ్వు? రామూర్తిని సార్. లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పమన్నారుగా, వచ్చింది సార్. ఎక్కడ్రా? మీ ఇంటికే సార్. హలో సార్, కమిషనర్ రాజేంద్ర ఆస్క్డ్ మీ టు కమ్ హియర్. ప్లీజ్ కమ్ ఇన్. జయంత్ కుమార్ మర్డర్లో హ్యూమన్ ప్రెజెన్స్ ఉన్నట్టు ఏ అనవాళ్లు లేవు. చనిపోయింది ఓ సెల్ ఫోన్ మర్చెంట్ కావడం వల్ల కరెంట్ ఇష్యూకి ఏదైనా క్లూ దొరకచ్చని మిమ్మల్ని రమ్మన్నారు. ఆయన ఫ్యామిలీ అంతా గుడికెళ్లారు. ఆయన ఒంటరిగానే ఉన్నారు. పనివాళ్ళకి ఏం తెలియదు. ఓ ఫింగర్ ప్రింట్ కానీ ఫుట్ ప్రింట్ కానీ ఏవీ లేవు. పేలిపోయినట్టు బాడీ అంతా ముక్కలు ముక్కలయ్యింది. కానీ ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన ఏ దాఖలాలు లేవు. సాత్వికాలో ఈరోజు సెల్ ఫోన్ సేల్స్ అని పెద్దగా ప్రకటన కూడా చేయించారు. లోడ్ తెచ్చే కంటైనర్ ఏమో యాక్సిడెంట్ అయి పల్టీలు కొట్టి పడిపోయింది. అందులో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కనిపించకుండా పోయాయి. అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండటం ఎవరికో ఎందుకో నచ్చలేదు. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ లోని సిలికాన్ ఎనామల్ అండ్ పాలికార్బనేట్ డస్ట్. డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డేట్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డవి. జయంత్ కుమార్ ని చంపింది సెల్ ఫోన్స్ అనంటే నమ్ముతారా? సెల్ ఫోన్స్ చంపటమా? ఏంటి సార్ మీరనేది? కనపడకుండా పోయిన సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి. డాట్. సనా, ఇక్కడ సెల్ ఫోన్లన్నీ మాయమైపోతున్నాయని నీకు ఈ పాటికి తెలిసే ఉంటుందనుకుంటాను. అవి ఏమైపోయాయో కనిపెట్టడానికి నా పాత ఫోన్ లో ట్రాకర్ ఫిక్స్ చేసి యాక్టివేట్ చేశాను. అబ్బే కాదు సనా, ఆ రోజు నేను నీకు ముద్దిస్తుండగా ఫోన్ ఎగిరిపోయింది. అందుకే ఇప్పుడు ఇద్దామని. ఫోన్ ఎంగేజ్ గా ఉంది సనా. షీఈస్ జస్ట్ లైక్ ఎ ల్యాప్టాప్. యా యాపిల్ ల్యాప్టాప్ అన్నే ఒడిలో పెట్టుకొని వెళ్ళరిగేలా నిన్నే. అబ్బా విసిగించకు సనా, ఈ ఫోన్ కూడా ఎగిరిపోతుంది. ఎగిరిపోతే ఎంత నువ్వు ఎక్కువ సినిమాలు చూస్తావు.
లీలా యాక్టివేట్ EMR. ఇదేటి బాంబుల కోసం ఎదుగుతున్నారా ఏంటి? You search that side. ఓకే బాస్. థ్యాంక్స్ వెన్నెలా. ల్యాప్టాప్కి ఎందుకు థ్యాంక్స్? ఈ విషయమే లోపల మాట్లాడుతున్నారు. మనదులలో వచ్చారు. అదో పెద్ద లొల్లి కేసే. రండి సార్, నమస్కారం. ఉన్నారా? ఉన్నారు జీ, వెళ్ళండి జీ. 2G తర్వాత మాట్లాడతాం. కూర్చోండి. ఈ గౌరవానికి లోట్లేదు. ఏం చేస్తున్నారు మీరు? అసలు సర్కారు ఉన్నట్టా లేదట? లుక్ మిస్టర్ లుల్లా, గవర్నమెంట్ దైవం ఒకటే. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కానీ కానుకలు మాత్రం చేయి చాచి అడుగుతారుగా. మా సెల్ ఫోన్ టవర్స్ ఒక్కటి లేకుండా నాశనం అయ్యాయి. అన్ని మైక్రోవేవ్ ఎమిటర్స్ పీక్ పారేసింది. మీవి మాత్రమే కాదండి, మిగతా నెట్వర్క్స్ మైక్రోవేవ్ ఎమిటర్స్ని కూడా చెడగొట్టింది. వాళ్ళు అద్దెకి తీసుకున్న వెండర్స్ టవర్స్ని కూడా పీక్ పడేసింది. బయట జుట్టు పీక్కుంటూ కూర్చున్నారే, మీరు చూడలే? నా పోసే నువ్వు చూడు. ఇప్పుడు నాకు కోటాను కోట్ల నష్టం. ఇలా అయితే 3 months లోనే రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా మేము చూస్తూనే ఉన్నాం. చూస్తూ కూర్చుంటే కుదరదు. మీకు మీ పార్టీకి ఎలక్షన్లప్పుడు సూట్ కేసులు ముట్ట చెప్పిన వాడిని వెంటనే పట్టించుకోకపోతే మీరే చేతులెత్తేసి టవల్లా నిలబడాల్సి ఉంటుంది. టెన్షన్ అవ్వకండి, ఇది మీకు సంబంధించిన విషయం కాదు, దేశ సంరక్షణకు సంబంధించిన విషయం. ఎవరికి ఏమి అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు. నిన్న కేబినెట్ అంతా కలిసి మిలిటరీ హెల్ప్ అడిగాం. టవర్కు ఒక కంపెనీ కావాలన్నా కాపలా పెడతాం. దిగులు పడకండి. మీరు పబ్లిక్ కి మాయమాటలు చెప్పినట్టు నాకు చెప్పాలనుకోకండి. ఒకే ఒక వారం. ఇప్పుడున్న ఈ పరిస్థితి సర్దుకోవాలి.
వెంటనే నా వ్యాపారం మొదలవ్వాలి. లేదంటే వికీ లీక్స్ లో నెక్స్ట్ లీక్ నీ గురించే. ఫిఫ్త్ ఫోర్స్ అనే ఒక దాని గురించి మేధావి వర్గం ఇంకా పరిశోధన చేస్తూనే ఉంది. అదేం చేస్తుందో, దాన్ని ఎలా మెషర్ చేయాలో ఏది మనకు తెలియదు. సెల్ ఫోన్స్ కంట్రోల్ చేయటం ఆ ఫిఫ్త్ ఫోర్స్ కు సంబంధించి మొదటి ఆధారమై ఉండొచ్చు. మనకు తెలిసిన సైన్స్ ద్వారా ఈ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇప్పుడు మనకున్న సౌకర్యాల ద్వారా దీన్ని ఎదిరించడం లేము. అందుకే కదా మిలిటరీ వాళ్ళని హెల్ప్ అడిగాం. సార్, ఇట్స్ ఎ హ్యూజ్ ఫోర్స్. నా కళ్ళతో చూశాను. దాని ముందు మిలిటరీ నిలబెడితే అనవసరంగా ప్రాణ నష్టమే సార్ మిగిలేది. అయితే ఏం చేద్దామంటారు? దాన్ని ఎదిరించాలంటే మనకు సూపర్ పవర్ కావాలి, అసాధారణమైన ఇంటెలిజెన్స్ కావాలి, చావు లేని ఓ మనిషి కావాలి. చావు లేని మనిషి? అటువంటి వాళ్ళు ఉంటారా ఏంటి? చిట్టి ద రోబోట్. దాన్ని మళ్ళీ తీసుకురావాలి. డాట్. నో, ఇంపాసిబుల్. అది చట్టవిరుద్ధం సార్. ఆ రోబోట్ని కోర్టే నిషేధించింది. డిస్మాంటిల్ కూడా చేశాం. అది కంట్రోల్ తప్పిపోయి ఎంతో మందిని చంపింది. విపరీతంగా ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది. అది అందరికీ తెలుసు. దాన్ని మనం మళ్ళీ తీసుకొస్తే అది చావదు, మన మొత్తాన్ని చంపుతుంది. ఆ రోబో ఎవరి వల్ల అలా మారిందో అందరికీ తెలుసు. ఈసారి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. సార్, ఇది మిస్టర్ వసీకరణ్ యొక్క సిల్లీ ట్రిక్. ఆయన ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్డం పెట్టుకుని తన క్రియేషన్ ని మళ్ళీ మొదలెట్టాలని చూస్తున్నారు. డబ్బు కోసం మల్టీనేషనల్ కంపెనీకి అమ్మాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి. మనం ఇక్కడ సమావేశమైంది ప్రజల కోసమా లేక ఈయన స్వార్థం కోసమా? ఓకే, అయితే మీరే ఓ సలహా ఇవ్వండి. వెల్, అది మనం అందరం ఆలోచిద్దాం. దట్స్ వై వి ఆర్ హియర్. సార్, ఇది నేను సదుద్దేశంతోనే అంటున్నాను. ఇది ఓ మహావినాశనానికి ఆరంభం. ఇప్పుడు ఆపలేదంటే సమూలంగా అందరం అంతమవుతాం. అందుకు చిట్టి తప్ప వేరే దారే లేదు. మిస్టర్ వసీకర్, కోర్టు ఆర్డర్ ఉండగా దాన్ని మీరి ఏమీ చేయలేం. దానికి చేయాల్సిన ప్రాసెస్ ఎంతో ఉంది. పార్లమెంట్లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలన్నీ ఆ ఆర్డినెన్స్ ని అంగీకరించాల్సి ఉంటుంది. కుదురుతుంది సార్. ఒక మినిస్టర్ తలుచుకుంటే కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు. కోర్టు వారికి మనం తర్వాత వివరణ ఇచ్చి కన్విన్స్ చేయొచ్చు. రూల్ ఉంది. కానీ ఆ రోబోట్ నలుగురిని చంపితే ఎవరు దానికి బాధ్యులు? మరి నేనా లేక మినిస్టర్ గారా? అటువంటిదేం జరగదు సార్. ఎందుకు జరగదు? ఇట్స్ అ మిషన్. అది ఏ క్షణం ఏం చేస్తుందో ఎవరికి తెలుసు. ఒకవేళ జరగరాంది జరిగితే నేను ఇరుక్కుపోతాను. చిట్టి వద్దు, వేరే దారుంటే చెప్పండి. మిలిటరీ ఒక్కటే సార్ దీనికి సరైన దారి. ఆ పని చేద్దాం. రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఇవాళే రిలీజ్ అవుతాయి. డూ ది నీడ్ఫుల్. హలో. సో ప్లాన్ కొలాప్స్డ్. దినా, వాట్ ఈజ్ ఆల్ దిస్? నువ్వు సైన్స్ తెలిసిన వాడివి, నీకు తెలుసు కదా. తెలుసు, కానీ నేను ఒప్పుకోను. నువ్వు చిట్టిని మళ్ళీ తీసుకురావటానికి నేను ఒప్పుకోను. నా మీద నీకెందుకు కోపం? నువ్వు మా నాన్నని చంపిన వాడివి. నేనా? ఆ చిట్టి నీ ఆల్టర్ ఈగో. అది నువ్వే. మర్చిపోను.
ఇదిగో లొల్లా, నేనయ్యా మినిస్టర్ని. నీ టవర్లన్నీ పెట్టేశాం. వచ్చేదారిలో చూసావా? ఊర్లోకి ఫోన్లన్నీ వచ్చేసాయి. మళ్ళీ నీ బిజినెస్ నువ్వు మొదలెట్టొచ్చాయా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావయ్యా? ఇక్కడి నుంచేనయ్యా.